హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి ఎమ్మి ఎమ్మి అయిన స్నాక్ రెసిపీ వేసుకుందాం. చేసుకోవడం కూడా చాలా ఈజీ, క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ రెసిపీని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూసేయండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా చేసుకునే మనం స్వీట్ బన్ అన్నా సరే, బిస్కెట్ అన్నా సరే, మనం జస్ట్ గోధుమ పిండితోటి ఒక 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని మంచి ఎమ్మి అయిన స్నాక్ రెసిపీ చేస్తున్నాము. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనకింట్లో పిల్లల కోసమైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, మరి దీనికి ఏమేం కావాలో చూద్దామా. ఫస్ట్ అయితే 1 కప్పు గోధుమ పిండి తీసుకుందాం. దీంట్లో మనము ఒక 2 టీ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకుందాము. దీనికి తోడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకు పిండి ఉబ్బడానికి. దీంట్లో కొంచెం ఒక 2 టీ స్పూన్ల పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. పెరుగు, మన బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేస్తే మనకు ఫ్లఫీనెస్ ఎక్కువ వస్తుంది పిండికి. మీరు కావాలంటే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితోటి చేస్తున్నా. హెల్త్ పరంగా కూడా మైదా ఎక్కువ యూజ్ చేయొద్దంటారు కాబట్టి నేను గోధుమ పిండి వాడుతున్నా. ఓకేనా, ఇప్పుడైతే ఈ పిండిని మంచిగా కలిపేసుకున్నాం. మనము చూడండి, ఇట్లా కలుపుకున్నాం కదా, చపాతీ పిండిలా కలుపుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుంటే మనము దీన్ని ఒక 10 నిమిషాలన్నా 5 నిమిషాలన్నా పక్కన పెట్టుకోండి. మినిమం 5 మినిట్స్ అన్నా దీన్ని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసిరా ఎంత బాగా కలుపుకున్నా కదా. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, 5 మినిట్స్ అయింది కదా, పిండి చూడండి ఎంత మంచిగా అయిపోయిందో, ఉబ్బిపోయింది కదా, మంచిగా మెత్తబడ్డది. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఇప్పుడు, సరేనా. ఓకే, ఇప్పుడు ఈ పిండిని మనము కౌంటర్ టాప్ పైన అయినా సరే, లేదంటే చపాతీ పీట మీదనైనా కొంచెం పౌడర్ జల్లి దీంట్లో మనం నువ్వులు పెట్టుకోవాలి. నువ్వులు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నువ్వులు కొంచెం అద్దుకోండి. ఒక 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి మంచిగా. నువ్వులు అనేది హెల్త్ పరంగా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకు మనం ఇట్లాంటి నువ్వులు వేసేసి కొన్ని ఫుడ్లో వేసి పెట్టినాం అనుకోండి, వాళ్ళకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఓకేనా, ఇప్పుడు మన నువ్వులన్నీ కొంచెం ప్రెస్ చేసేసి, ఎక్కువ చపాతీ కర్రతోటి మనం ప్రెస్ చేయొద్దు, జస్ట్ కొంచెం రోల్ చేయాలి. మనకు మందంగానే ఉండాలి, పిండి బాగా పలచగా కావద్దు. ఓకేనా, చూసిరా, ఇగో ఈ మాత్రం ఉండేటట్టు మనం మంచిగా రోల్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. అయితే మనం పిజ్జానైతే ఎట్లా కట్ చేసుకుంటామో ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పిజ్జా షేప్లో కట్ చేసుకుందాం. ఓకే, నేను కొన్ని ఎక్కువ పిజ్జాలో 4 చేస్తారు కదా పీసెస్, నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ చేస్తున్నా. ఎందుకు అంటే మనము ఎవరైనా పిల్లలకి ఇచ్చినప్పుడు ఒకటి మొత్తం ఫుల్గా తినలేరు కాబట్టి చిన్న సైజు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకు కూడా ఫుల్ మనం ఒకటి ఇచ్చేసినా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా, చూసారా, ఇప్పుడు ఇట్లాంటి పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఈ పీస్ని తీసేసుకొని మనం కొంచెం ఎడ్జెస్ అనేటివి సెట్ చేసుకోవాలి. చూసారు ఎంత లావు ఉందో, ఈ లావుతోటి ఈ మాత్రం లావు ఉండగా కొంచెం ఎడ్జెస్ మొత్తం కొంచెం సెట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ ఎడ్జెస్ అన్నీ మంచిగా ఉన్నాయనుకోండి, ప్రెస్ చేయాల్సిన అవసరం అసలే లేదు. ఓకే, ఇట్లా అన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. నేను ఈలోపు ఆయిల్ కూడా హీట్ పెట్టేసిన ఈ పీసెస్ కట్ చేసేలోపు. ఇప్పుడు మనం ఆయిల్లో ఒక్కొక్కటి మంచిగా పెట్టేసుకున్నాం అనుకో, చూడ్డానికి బాగుంటుంది, వేగడానికి కూడా మంచిగా ఉంటుంది. సేమ్ ఎట్లయితే మనం కట్ చేసినామో ఆ షేప్లో మనం ఆయిల్లో ఈ పీసెస్ అన్నీ పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఆయిల్ అనేది వేడి కావద్దు, బాగా హీట్ కావద్దు, మీడియం ఫ్లేమ్ మీద ఉండి దీన్ని కాల్చుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టద్దు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఒక 5-10 మినిట్స్లో మంచిగా కాలిపోతాయి మనకు. చూడండి, ఒక సైడ్ మనకు ఒక 5 మినిట్స్ తర్వాత కాలిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్లైడ్ మనం ఫ్లిప్ చేసేసుకొని అదే సేమ్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ కాల్చేసుకోవాలి. ఓకేనా, చూడండి, మన ఇన్స్టెంట్గా స్వీట్ బన్ను మంచిగా రెడీ అయిపోతుంది. రైట్, ఇప్పుడు కాలిపోయినాయి కదా, అన్నీ మంచిగా రెడ్ గాలినాక వీటిని తీసి మనం బాక్స్లో పెట్టేసుకుంటే 1 వీక్ అయినా కూడా చెడిపోకుండా ఉంటాయి. లేదు మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలనుకుంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చినాయో మన బన్స్. వీటిని మీరు టీతో కానీ పాలతో కానీ ఈవినింగ్ స్నాక్స్కి ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేసారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ ఐటమ్, డిఫరెంట్ రెసిపీ. మీరు ఇంట్లో ట్రై చేయండి. చేసింది కూడా గోధుమ పిండితోటి నువ్వులతోటి కాబట్టి హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం